హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ప్రసాద్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జనరల్గా మన డైలీ లైఫ్ స్పీకింగ్లో ఇలా చెప్తూ ఉంటాం, అతను విలేజ్లో ఉన్నంత వరకు చాలా మంచిగా ఉన్నాడు, వాళ్ళు కాలేజీలో ఉన్నంత వరకు చాలా బాగా చదివారు. సో ఇలా ఈ స్టేట్మెంట్స్ని మనం నిత్యం యూజ్ చేస్తూనే ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్‌ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకే ఎగ్జాంపుల్‌లోకి వెళ్ళి డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఆల్రైట్. నంబర్ 1 ఎగ్జాంపుల్. మీరు కాలేజ్‌లో ఉన్నంత కాలం నియమాలకు కట్టుబడి ఉండాలి. మీరు కాలేజ్‌లో ఉన్నంత కాలం నియమాలకు కట్టుబడి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మనకు 2 సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? మీరు కాలేజ్‌లో ఉన్నంత కాలం అనేది ఒక సిట్యుయేషన్, నియమాలకు కట్టుబడి ఉండాలి. అంటే మీరు నియమాలకు కట్టుబడి ఉండాలి. సో దిస్ ఇస్ సెకండ్ సిట్యుయేషన్. ఇలా ఉన్నంత కాలం, చేసినంత కాలం అని వచ్చే సందర్భంలో యాస్ లాంగ్ యాస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు కాలేజ్‌లో ఉన్నంత కాలం. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ ఇన్ కాలేజ్. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ ఇన్ కాలేజ్, you must abide by the rules and regulations. You must abide by the rules and regulations. అంటే మీరు కాలేజ్‌లో ఉన్నంత కాలం మీరు నియమాలకు కట్టుబడి ఉండాలి. యాస్ లాంగ్ యాస్ యు ఆర్ ఇన్ కాలేజ్, యూ మస్ట్ అబైడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సెకండ్ ఎగ్జాంపుల్. మీరు వారికి సహాయం చేసినంత కాలం, మీరు వారికి సహాయం చేసినంత కాలం వారు మీకు మిత్రులుగానే ఉంటారు. వారు మీకు మిత్రులుగానే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ సెకండ్ ఎగ్జాంపుల్‌లో కూడా మీరు వారికి సహాయం చేసినంత కాలం, యాస్ లాంగ్ యాస్ యూ హెల్ప్ దెమ్, యాస్ లాంగ్ యాస్ యూ హెల్ప్ దెమ్, వారు మీకు మిత్రులుగానే ఉంటారు. దే విల్ బి విత్ యూ లైక్ ఫ్రెండ్స్. దే విల్ బి విత్ యూ లైక్ ఫ్రెండ్స్. అంటే వారు మీకు మిత్రులుగానే ఉంటారు. అంటే మీతో వాళ్ళు మిత్రులుగానే ఉంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్. మీరు అతనికి పనిష్మెంట్ ఇవ్వనంత కాలం, మీరు అతనికి పనిష్మెంట్ ఇవ్వనంత కాలం అతను ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాడు. అతను ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఈ థర్డ్ ఎగ్జాంపుల్‌లో కూడా మీరు అతనికి పనిష్మెంట్ ఇవ్వనంత కాలం, యాస్ లాంగ్ యాస్ యూ డోంట్ గివ్ హిమ్ పనిష్మెంట్ ఆర్ యాస్ లాంగ్ యాస్ యూ డోంట్ పనిష్ హిమ్, యాస్ లాంగ్ యాస్ యూ డోంట్ పనిష్ హిమ్, అంటే మీరు అతనికి పనిష్మెంట్ ఇవ్వనంత కాలం అతను ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాడు. హి విల్ బి డూయింగ్ ది యాక్షన్స్ లైక్ దిస్ ఆర్ హి విల్ బి డూయింగ్ దీస్ కైండ్స్ ఆఫ్ వర్క్స్. హి విల్ బి డూయింగ్ దీస్ కైండ్స్ ఆఫ్ వర్క్స్. అంటే అతను ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాడు. ఫోర్త్ ఎగ్జాంపుల్. మనం పరీక్ష హాల్‌లో ఉన్నంత కాలం లేదా ఉన్నంత సేపు, మనం పరీక్ష హాల్‌లో ఉన్నంత సేపు లేదా ఉన్నంత కాలం మిగతా విద్యార్థులతో మాట్లాడకూడదు. మిగతా విద్యార్థులతో మాట్లాడకూడదు. సో ఫ్రెండ్స్, ఈ ఫోర్త్ ఎగ్జాంపుల్‌లో కూడా మనం పరీక్ష హాల్‌లో ఉన్నంత కాలం, యాస్ లాంగ్ యాస్ వి ఆర్ ఇన్ ది ఎగ్జామ్ హాల్, యాస్ లాంగ్ యాస్ వి ఆర్ ఇన్ ది ఎగ్జామ్ హాల్, మిగతా విద్యార్థులు మాట్లాడకూడదు. వి షుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ అదర్ స్టూడెంట్స్ ఆర్ వి షుడ్ నాట్ టాక్ విత్ అదర్ స్టూడెంట్స్. అంటే మనం మిగతా విద్యార్థులతో మాట్లాడకూడదు. లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్. మన తల్లిదండ్రులు మనతో ఉన్నంత కాలం మనకు ఎలాంటి లేదా ఎటువంటి ఇబ్బందులు రావు. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్‌ని ఇంగ్లీష్‌లో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్‌ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.